హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి ముందుగా నమస్కారం సార్. మా ప్లాటో ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి, వినండి. ఎగ్జామ్స్ కూడా ఇందులో కండక్ట్ చేస్తున్నారు. మీ ప్రతి పోటీ పరీక్షల టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ మరి ముఖ్యంగా వచ్చేసి సార్ టుడే ఒక నవంబర్ 26 సార్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సార్. ఒక భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సార్. 2015 సంవత్సరం నవంబర్ 26 నాటికి అంబేద్కర్ వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా అంబేద్కర్ జన్మించి 125 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రెండు 2015 నుండి నవంబర్ 26ను కేంద్రం గుర్తించింది సార్. మరి ముఖ్యంగా సార్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సార్ ఇక్కడ భారత రాజ్యాంగం రాయడానికి సమయం సార్ వచ్చేసి సార్ ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇతను అంబేవాడ అనే గ్రామంలో ఒక దళితుల వాడలో జన్మించిన వ్యక్తి సార్. ఒక ప్రపంచ మేధావి సార్. ఈయన జన్మదినాన్ని ఏప్రిల్ 14ను ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించింది సార్. ఏప్రిల్ 14th ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించిన వ్యక్తి సార్. ఒక భారతరత్న అవార్డు గ్రహీత సార్. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత సార్. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ సార్. ఒక 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది సార్. ఆమోదించింది వేరు, అమల్లోకి వచ్చింది వేరు. ఒక నవంబర్ 26ను 2015 నుండి 2015కు అంబేద్కర్ జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2015 నుండి నవంబర్ 26ను భారత రాజ్యాంగ రచనా రోజుగా గుర్తిస్తున్నాం సార్. ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్యాంగ పీఠికను కూడా ప్రముఖులకిన బహుకరించడం జరిగింది సార్. ఈరోజు వచ్చేసి రేపు పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి అడగబోతున్న బిట్ సార్. ఏ ఇయర్ నుండి నవంబర్ 26ను భారత ప్రభుత్వం జాతీయ రాజ్యాంగ రచనా రోజు గుర్తించింది? జాతీయ రాజ్యాంగ రచనా రోజు ఎప్పుడు? అంబేద్కర్ జన్మించి 2015కు ఎన్నేళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్రం జాతీయ రాజ్యాంగ రచనా రోజును నవంబర్ 26ను గుర్తించింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వర్గీస్ కురియన్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 26 సార్. ఈరోజు జాతీయ పాల సేకరణ
రోజు సార్ 2014 నుండి కేంద్రము ఈ రోజును గుర్తించింది సార్. వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక వర్గీస్ కురియన్ జన్మదినం సార్. వర్గీయస్ కురియన్ జన్మదినం నవంబర్ 26. ఒక 1921లో కేరళ రాష్ట్రంలో కాలికట్టులో జన్మించారు సార్. గుజరాత్ రాష్ట్రంలో ఖైరా జిల్లాలో 74 సంవత్సరాల క్రితం ప్రారంభమైన క్షీర విప్లవం ఈరోజు వరల్డ్లోనే అమూల్ సంస్థ ద్వారా భారత్ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం సార్. వచ్చేసి ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేశాడు సార్ వర్గీస్ కురియన్. 2012లో మరణించారు సార్. 1963లో రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత. 1989లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత. 1965లో పద్మశ్రీ. 1966లో పద్మభూషణ్. 1999లో పద్మవిభూషణ్. సార్ ఈరోజు ఈ భారతదేశం ప్రపంచంలోనే ఒక పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండడానికి గల ప్రధానమైన కారణం వర్గీస్ కురియన్. ఒక ఇండియా శ్వేత విప్లవ పితామహుడు సార్. ఒక 1921 నవంబర్ 26 నాడు కేరళలో కాలికట్లో జన్మించిన వర్గీస్ కురియన్ గుజరాత్ రాష్ట్రంలో ఆ పాల డైరీలో చిన్నగా జాబ్లో చేరి ఈరోజు అంటే అమూల్ అనేక సంస్థను స్థాపించి ఈ అమూల్ సంస్థ ద్వారా ఈ భారతదేశం ప్రపంచంలో పాల ఉత్పత్తిలోనే మొదటి స్థానంలో ఉండే దేశంగా తీర్చిదిద్దిన వ్యక్తి వర్గీస్ కురియన్ సార్. ఇక్కడ ఈరోజు అమూల్ సంస్థ ఓన్లీ గుజరాత్లోనే కాకుండా ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అమూల్ సంస్థ రీసెంట్లీ పాల సేకరణ కోసం కొన్ని జిల్లాలు కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది సార్. ఈరోజు ఈ భారతదేశం ఒక శ్వేత విప్లవంలో అగ్రస్థాయిలో ఉండడానికి గల ప్రధానమైన కారకుడు వర్గీస్ కురియన్. అనేకమైన అవార్డులు కూడా స్వీకరించిన వ్యక్తి వర్గీస్ కురియన్ సార్. ఇక్కడ భారతదేశం అగ్రస్థాయిలో ఇలా పాల ఉత్పత్తిలో నిలబడడానికి ప్రధానమైన కారకుడు ఈ వర్గీస్ కురియన్ సార్. 2014 నుండి కేంద్ర ప్రభుత్వం వర్గీస్ కురియన్ యొక్క జన్మదినాన్ని నవంబర్ 26ను జాతీయ పాల సేకరణ రోజుగా ప్రకటించిన సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఇండియా శ్వేత విప్లవ పితామహుడు అమూల్ దేనికి ప్రసిద్ధిగాంచింది? ఏ ఇయర్ నుండి వర్గీస్ కురియన్ జన్మదినాన్ని జాతీయ పాల సేకరణ రోజుగా గుర్తిస్తున్నారు? ఈ మధ్యన దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమూల్ సంస్థ తమ అంటే బ్రాంచీలని విస్తరించింది? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్.
అదేవిధంగా సార్ వచ్చేసి దీనితో పాటు ఒక 2020 సంవత్సరము నవంబర్ ఇక్కడ సార్ 26 నవంబర్ 26 నాటికి పాకిస్తాన్కి చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబాయి నగరంలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్ ఈ 3 ప్రాంతాల పైన దాడి చేసి 12 సంవత్సరాలు పూర్తి అయిన సార్. ఒక 2012 నవంబర్ 21 నాడు సార్ కసబ్ను ఆపరేషన్ ఎక్స్ కోడ్ పేరుతో పూణేలో ఎర్రవాడ జైల్లో ఉరి తీశారు సార్. వచ్చేసి ఈ దాడిలో ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో ఎన్ఎస్జి సంస్థ ప్రధానమైన పాత్ర పోషించింది సార్. వచ్చేసింది అదేవిధంగా సార్ ఈ దాడులకు సూత్రధారి హఫీజ్ సయ్యద్ సార్. వచ్చేసి సార్ ఒక 2008 సంవత్సరం నవంబర్ 26వ తేదీన 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సార్ ఈ భారతదేశం యొక్క ఆర్థిక నగరమైన ముంబై నగరానికి వచ్చి 5,000 మందిని చంపాలనే లక్ష్యంతో వీళ్ళు గుజరాత్ తీర ప్రాంతం నుండి ముంబైకి చేరుకొని కొన్నాళ్ళ పాటు అక్కడ మలేషియా విద్యార్థులమని చెప్పి ఒక హౌస్ను రెంట్కు తీసుకొని అత్యధిక రద్దీగా ఉండే 3 ప్రాంతాలు ఎంపిక చేసుకున్నారు. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్. ఈ 3 ప్రాంతాల పైన 2008 నవంబర్ 26 నాడు రాత్రి 11:30కి వీళ్ళు దాడులు చేయడం ప్రారంభించారు సార్. రాత్రి అందరూ పడుకొని ఉన్న మూమెంట్ సార్. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కానే పరిస్థితి సార్. అలాంటి పరిస్థితుల్లో అప్పటికి 166 మంది భారతీయ పౌరులను కోల్పోయాం. 100 మంది పైగా గాయపడ్డారు. అందులో నారిమన్ హౌస్ అది యూదు మతస్థుల ప్రసిద్ధిగాంచింది. కొద్దిమంది యూదు మతస్థులు వచ్చి వ్యాపార లావాదేవీల కోసం వచ్చి ఇక్కడే ఉండి తమ వ్యాపార లావాదేవీలు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అందులో మోషే అనేక ఒక విద్యార్థి సార్ అక్కడ 2 తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ దాడిలో చనిపోయారు. అక్కడున్న వంట మనిషి అక్కడే పడుకున్న వంట మనిషి ఆ పిల్లోడు మోషే అనే పిల్లోడిని కూడా సంరక్షించింది భారత ప్రభుత్వం. ఆ పిల్లోడికి అంటే ఒక గౌరవ పౌరత్వాన్ని కూడా ఆ పిల్లోడికి ఇవ్వడం జరిగింది సార్. మోషే అనే యూదు పిల్లవాడికి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ దాడుల్లో మన ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలు ఒక కీలకమైన పాత్ర కూడా పోషించినాయి సార్. ఈ దాడుల్లో వచ్చేసి ఎన్ఎస్జి దళాలు 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులకి 9 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మట్టుపెట్టాయి. అందులో కసబ్ను కూడా చంపొచ్చు, కానీ ఇంకా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏంది, వీళ్ళు ఎంతమంది వచ్చారు అసలు అని ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కసబ్ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. కసబ్ నారిమన్ హౌస్ దగ్గర మన సైన్యాలకు పట్టుబడ్డాడు సార్. ఎన్ఎస్జి దళాలకి. ఎన్ఎస్జి అంటే మీరు ఇంక కన్ఫ్యూజ్ కాదు, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్స్ అది వేరు, ఈ ఎన్ఎస్జి వేరు.
మరి కసబ్ను సార్ కొన్నాళ్ళ పాటు ముంబైలో ఆర్థర్డ్ రోడ్ జైల్లో పెట్టారు. ఆ తర్వాత పూణేలో ఎర్రవాడ జైల్లో 2012 నవంబర్ 21 నాడు ఆపరేషన్ ఎక్స్ కోడ్ అనే పేరుతో కసబ్ను ఉరిదీసిన సంఘటన సార్. ఈ కసబ్ సార్ కరాచీ దగ్గరలో చిన్న పల్లె సార్ వీళ్ళది. వీళ్ళ తండ్రి ఇల్లీగల్గా ఉగ్రవాదులకు అణ్వాయుధాలు చేరవేస్తుంటాడు. తండ్రి లేని మూమెంట్లో కొడుకు కూడా అందులో పాత్ర ఉంది. ఆయన కూడా పని అంటే అందులో వర్క్ చేసేది. ఆ విధంగా ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిన సంఘటన సార్. సరిగా ఈ రోజు నాటికి ఒక ఉగ్రవాదుల యొక్క దాడి జరిగి దాదాపు 12 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఈ దాడుల్లో ప్రధానమైన సూత్రధారి, ప్రధానమైన పాత్రధారి జమాత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. ఈ మధ్యనే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది పాకిస్తాన్ కోటితనికి హఫీజ్ సయ్యద్. ఈ హఫీజ్ సయ్యద్ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇతన్ని. ఓకే సార్. మరి అదేవిధంగా ప్రధానంగా సార్ ఆసియాలో అత్యంత అవినీతికరమైన దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానం సార్. అవినీతి రహిత దేశం, రహితమైన దేశం సింగపూర్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ సమావేశంలో జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ సంస్థ 194 దేశాల అవినీతి సూచికను ప్రకటిస్తే సోమాలియా 194వ స్థానం, ఇక్కడ ఉత్తర కొరియా 193వ స్థానం, ఇండియా 80వ స్థానం, న్యూజిలాండు, డెన్మార్క్ దేశాలు అవినీతి రహితమైనవి. సార్ ఈ ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ సంస్థ దాదాపు వచ్చేసి అక్కడ 6 రకాలైన యొక్క అంశాలు తీసుకొని వివిధ శాఖల్లో జరుగుతున్న యొక్క అక్కడ లంచాలు ఇవి అన్నిటినీ తీసుకొని పరిశీలించగా నో కరప్షన్, ఈ ప్రపంచంలో అవినీతి లేని దేశాలంటే న్యూజిలాండు, డెన్మార్క్. అక్కడ అవినీతి జరిగిందనుకో కాలోషయ్యబోద్ది. మన దగ్గర అవినీతి జరిగిందనుకో ఈరోజు సార్ని అక్కడ జైల్లో పెడతారు, 3 నాడు వచ్చి మళ్ళీ అదే సీట్లో కూర్చొని మళ్ళీ అడుగుతుంటాడు.
అట్లా అయిపోయింది. గతంలో మనం 78వ స్థానం ఉన్నాం అవినీతిలో, మళ్ళీ 80వ స్థానానికి వచ్చినాం. కానీ పెరగాల కానీ తగ్గాల కానీ పెరుగుతూనే ఉంది. అదేవిధంగా సార్ ఒక లోక్పాల్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన దేశం సోమాలియా, ఉత్తర కొరియా. సోమాలియాలో ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్ వృత్తి ఎలాంటి అంటే అత్యున్నతమైన వృత్తినో, సోమాలియాలో మొత్తం కూడా అక్కడ దొంగల వృత్తి అలాంటిది. వివిధ దేశాల నుండి ఆఫ్రికా ఖండానికి సోమాలియా తీర ప్రాంతం నుండి ఓడలో కొన్ని సరుకులు తీసుకొని వెళ్తున్న మూమెంట్లోనే అక్కడ దొంగలు ఎప్పుడు ఓడ వస్తుంది, ఎప్పుడు ఎక్కాలని చెప్పి ఆ ఓడలో ఉన్న సరుకులను దోచేసుకుంటారు. పూర్తి హైయెస్ట్ కరప్షన్ కంట్రీ సోమాలియా. ఆసియా ఖండంలో 17 దేశాల జాబితాను ప్రకటిస్తే సింగపూర్ నో కరప్షన్ తక్కువ, ఇండియా 17వ స్థానం ఉంది ఆసియా ఖండంలో. అదేవిధంగా సార్ ట్రైస్ బ్రేవరీ రిస్క్ సంస్థ, ట్రైస్ బ్రేవరీ రిస్క్ మ్యాట్రిక్స్ సంస్థ, ఒక ట్రైస్ బ్రేవరీ రిస్క్ మ్యాట్రిక్స్ సంస్థ కూడా అంటే ఈ సంస్థ ప్రకారం కూడా ప్రపంచంలో అవినీతిలో ఇండియా 78వ స్థానం ఉంది. ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పరంగా సంస్థ పరంగా 80వ స్థానం. ట్రైస్ బ్రేవరీ రిస్క్ కరప్షన్ జాబితాలో మనం 78వ స్థానం ఉన్నాం సార్. అవినీతి నిర్మూలించాలి, లంచాలు తీసుకోవద్దు, ఇదే సార్ మన నినాదం. ఎక్కడ అవుతుంది సార్? ఎన్ని వచ్చేసి ఎక్కడ సార్? వాడు ఎన్ని చట్టాలు వచ్చినా ఏదొచ్చినా కూడా సార్ లంచాలనే ఆగుతలేవు. అందుకే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే అధికారులను అక్కడ ఎదిరించే మార్పు రావాలి. అప్పుడే లంచాలు అనేది క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సార్. గతంలో పోటీ పరీక్షలు అడిగాడు సార్, ఎగ్జామ్లో వచ్చేసి ప్రపంచంలో ఇంటలెక్చువల్ జాబితాలో మనం 40వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో ఇన్నోవేషన్ సూచికలో 48వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 72వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో గ్లోబల్ కాంపిటేటివ్ ఎకానమీలో 43వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో పర్యావరణ అభివృద్ధి సూచికలో 177వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో బయోడైవర్సిటీలో 116వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో మన స్థానం వచ్చేసి 142. ప్రపంచంలో న్యూస్ ఫ్రీడమ్లో 144లో ఉన్నాం మనం వచ్చేసి. ఏ సూచికలు చూసినా మనకు బాగాలేదు సార్. అందుకే మనలో మార్పు రావాలి, అధికారులు మార్పు రావాలి, అధికారుల కఠినమైన శిక్ష పడాలి. అప్పుడే ఈ సమాజం అనేది ఒక అవినీతికి అంతం పలికే అవకాశం ఉంటున్న సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ బ్లూంబర్గ్ బిలియనియర్స్ సంస్థ ప్రకటించిన ఈరోజు 2020 నవంబర్ 26 నాడు ప్రకటించిన 10 మంది ధనవంతుల జాబితాలో అమెజాన్ కంపెనీ CEO జెఫ్ బెజోస్ 1వ స్థానం సార్. మొన్నటి వరకు 4-5 స్థానాలు ఉన్నాయి. ఎలన్ మాస్క్ ఇలా 2nd ప్లేస్కి వచ్చారు సార్. టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మాస్క్ 2వ స్థానం సార్. మైక్రోసాఫ్ట్ కంపెనీ
మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ థర్డ్ ప్లేస్ సార్. అదేవిధంగా సార్ ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకెన్బర్గ్ 4వ స్థానం సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 10వ స్థానం సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒకప్పుడు ముఖేష్ అంబానీ 6-7 స్థానంలో ముఖేష్ అంబానీ అలా 10వ స్థానానికి రావడం జరిగింది సార్. ప్రపంచంలో ధనవంతుల జాబితాను అమెరికా దేశానికి చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ ఫోర్బ్స్ సంస్థ ప్రకటిస్తుంది. బ్లూంబర్గ్ బిలియనియర్ సంస్థ కూడా ప్రకటిస్తుంది. ఈ రోజుకి సార్ రాత్రికి మారిపోవచ్చు. ఈ మధ్య కోట్లాది రూపాయల లెక్క కూడా ముఖేష్ అంబానీ ఆవిరైపోయింది. సంపద లాస్ రావడం జరిగింది సార్. ఇలా ప్రపంచంలో అంటే ధనవంతుల జాబితాలో టాప్ 10లో ఉన్న వ్యక్తి అంటే వచ్చేసి మనకైనా ఒక ముఖేష్ అంబానీ సార్. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అంటే జెఫ్ బెజోస్ సార్, అమెజాన్ కంపెనీ CEO. ఫస్ట్ ఎవరు అంటున్నాం? జెఫ్ బెజోస్. సెకండ్ ఎవరు? ఎలన్ మస్క్. థర్డ్ ఎవరు? బిల్ గేట్స్. ఫోర్త్ ఎవరు? ఫోర్త్ ప్లేస్లో ఓకే సార్ మార్క్ జూకెన్బర్గ్. 10 ఎవరు ఇక్కడ? మన ముఖేష్ అంబానీ. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో 2వ స్థానం? జనాభా. దేంట్లో థర్డు? ఎయిడ్స్లో. దేంట్లో ఫోర్త్? బ్లాక్ మనీ. ఓకే, ఇండియా అంటే సున్నని అనుకున్న దేశం ఏది? ఇండియా సార్. ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్లు నడిచింది? 34. ఓకే, 23 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్డినెన్స్ జారీ చేసే ఆర్టికల్. వాడు ఏ టైపులో ఎలా అడిగినా కూడా ఈజీగా మనం క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షల్లో. ఓకేనా సార్? ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 26 నాడు యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ సంస్థ ముంబైలో ఉగ్రవాదుల దాడిపై సానుభూతి ప్రజాస్వామ్యం శక్తివంతంగా ముందుకు వెళ్తున్నందుకు ప్రశంసలు. సార్ సరిగా ఈరోజు నాటికి ముంబైలో ఉగ్రవాదుల దాడి జరిగి 12 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ మృతులకి ఆయా కుటుంబాలకి సానుభూతి చెప్పింది యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బోర్డు. ఇలా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ భారతదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా ముందుకు వెళ్తుంది. అనేక దేశాలకు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ
ఒక మార్గదర్శిగా నిలబడదని చెప్పి, ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కరోనా లాంటి వైరస్ని ఇక్కడ కంట్రోల్ చేయడంలో భారత్ అనేక రకాల ముందుకు పోతుంది. భారత్ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఒక విజయవంతంగా ముందుకెళ్తుందని చెప్పి ఇలా యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బోర్డు భారత్ను ఇలా కొనియాడిన సంఘటన సార్ వచ్చేసి యూరోపియన్ యూనియన్లో ఎడాపిస్, బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క టోటల్ కంట్రీస్ 27 కంట్రీస్ సార్. 2020 జనవరి 30 నాడు యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించిన కంట్రీ అంటే బ్రిటన్ పోయిన తర్వాత ప్రజెంట్లీ ఈ సంస్థలో ఉన్న యొక్క సభ్య దేశాలంటే 27 కంట్రీస్ ఉన్నాయి సార్. నాటి నుండి నేటి వరకు యూరోపియన్ దేశాలను ఒక శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషించింది. అందుకే 2012లో ఈ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించిన యొక్క సంఘటన యొక్క యూరోపియన్ యూనియన్ సంస్థకు మాత్రం వచ్చేసి ఇక్కడ సార్. మరి దీనితో పాటు ప్రధానంగా సార్ అంటే ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు ఐరోపా ఖండంలో ఒక దేశం అంటే మరొక దేశం పడదు. బలమైన దేశాలు బలహీనమైన ప్రాంతాలపై దాడులు చేసి ఆయా ప్రాంతాలను ఆక్రమించిన యొక్క యూరోపియన్ దేశాలు తర్వాత తెలుసుకొని ఆర్థికంగా ఒక శక్తివంతమైన దేశాలుగా నిలదొక్కుందని చెప్పి తొలిసారిగా ఐరోపాగా ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఇక అన్ని రంగాల్లో కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి ఈ సంస్థ ఇలా ఐరోపా దేశాలని ఒక శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. భారత్తో పాటు భారత్తో అనేకమైన అంశాలపై కూడా యూరోపియన్ దేశాలు సంబంధాలు కొనసాగిస్తున్న యొక్క సంఘటన ఈ మధ్యనే 2020 జూలై 15 నాడు ఇండియా వచ్చేసి అక్కడ యూరోపియన్ 15వ శిఖరాగ్ర సమావేశాన్ని కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ఈరోజు సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ నవంబర్ 26 నాడు కేంద్ర ప్రభుత్వం దేశంలో వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా గుర్తించిన సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో నేరుగా వీధి వ్యాపారస్తులకే రుణాలు ఇచ్చి ఆ వీధి వ్యాపారస్తులు వచ్చేసి దీని ద్వారా ఆర్థికంగా వారిలో ఉన్న యొక్క పేదరికాన్ని నిర్మూలించవచ్చు. లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ వల్ల చాలామంది వీధి వ్యాపారస్తులు ఉపాధి లేక అల్లాడుతున్న యొక్క మూమెంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ వీధి వ్యాపారస్తులకు ఆర్థికంగా సహాయంగా మోడీ వీధి వ్యాపారస్తుల అంటే ఆత్మనిర్భర్ భారత్ యోజనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు భారతదేశంలో వీధి వ్యాపారస్తులకి ఆత్మనిర్భర్ భారత్ యోజనలో అత్యధికంగా రుణాలు మంజూరు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంగా నిలిచినట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యొక్క సంఘటన సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 26 నాడు సార్ ఇక్కడ కిర్పాల్ సింగ్ జీ సార్ సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్
జీవిత చరిత్రపై రాసిన పుస్తకమును మోదీ ఆవిష్కరించారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఒక 1469 సంవత్సరంలో వచ్చేసి 1469లో తల్వండి అనే ప్రాంతంలో సార్ ఇక్కడ తల్వండి ప్రాంతంలో గురునానక్ జన్మించారు సార్. గురునానక్ యొక్క బోధించిన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క సామాజిక సేవలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేక మంది జీవితాలకి మంచి మార్పునిచ్చాయి, మంచి ఫలితాన్నిచ్చాయి. ఆయన సిద్ధాంతాలు ఇంకా కూడా నేటికి ఆయన బోధనలు, ఆయన సేవలను ఆయా ప్రాంతాల్లో ఆచరిస్తున్న సంఘటన. ఆయన సిద్ధాంతాలు, ఆయన బోధనలు, ఆయన సేవల్ని గుర్తు తెచ్చుకొని ఆయన చేసిన సేవలు, ఆయన సిక్కుల యొక్క అభివృద్ధి కోసం, వెనుకబడిన సిక్కుల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని, ఆయనకు సంబంధించిన యొక్క అంశాలను ఒక పుస్తక రూపంలో అయిన కిర్పాల్ సింగ్ జీ రాస్తే ఈరోజు ఆ పుస్తకాన్ని ఆవిష్కరణకి మోడీ వెళ్ళారు. ఆయనతో పాటు మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు సార్ ఈరోజు సార్ ఎన్నో రోజులు వాయిదా పడుకుంటూ వస్తున్న యొక్క లంకా ప్రీమియర్ లీగ్ 2020 సంవత్సరము నవంబర్ 26 నుండి డిసెంబర్ 16 వరకు లంకా ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్ సార్. శ్రీలంక మొత్తం 5 జట్లు సార్. ఈ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు కూడా వివిధ జట్ల తరపున పాల్గొన్నారు సార్. అందులో యూసుఫ్ పఠాన్, బాలాజీ వీళ్ళు సార్ ఇంకా ఉన్నారు. ఒక వచ్చేసి ఇక్కడ సార్ ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుకుంటూ వస్తున్న యొక్క శ్రీలంక ప్రీమియర్ లీగ్ యొక్క లంకా ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ఈరోజు సార్ 7:30కి స్టార్ట్ అయింది సార్. ఈరోజు ఇవాళ క్రికెట్ అభివృద్ధి కోసం, క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రీమియర్ లీగ్ వల్ల వివిధ దేశాల క్రీడాకారులు ఉంటారు. వివిధ దేశాల క్రీడాకారుల మధ్య సమన్వయం, వివిధ దేశాల క్రీడాకారుల మధ్య శాంతి, వివిధ దేశాల క్రీడాకారులు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వస్తారు. కాబట్టి వివిధ దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు లంకా ప్రీమియర్ లీగ్ యొక్క తొలి టోర్నమెంటు ఈరోజు స్టార్ట్ అవుతున్న సంఘటన సార్. గతంలో శ్రీలంకలో ప్రసిద్ధిగాంచిన క్రికెట్ స్టేడియం గాలే క్రికెట్ స్టేడియం లాస్ట్ ఇయర్ కూల్చివేయడం జరిగింది సార్. ఇదే గాలే క్రికెట్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్లో 800 వికెట్లు తీసిన క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్, ఆయన శ్రీలంక దేశం సార్. శ్రీలంక ఇప్పటివరకు అర్జున్ రణతుంగ శ్రీలంక జట్టు క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ సాధించి శ్రీలంక జట్టు సార్. శ్రీలంకలో కూడా ప్రధానమైన క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు సార్. శ్రీలంక కూడా క్రికెట్ రంగానికి చాలా ప్రాతినిధ్యం కల్పిస్తున్న యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రముఖ లెజెండు
ప్రముఖ లెజెండ్ సార్ డిగో మారడోనా. ఈ డిగో మారడోనా సార్ నిన్న 2020 నవంబర్ 25 నాడు మరణించారు సార్. 1960లో జన్మించారు సార్. ఇతను మొత్తం సార్ ఇతను 585 మ్యాచ్లు ఆడినారు సార్. 311 వికెట్లు, అంటే 311 ఇక్కడ గోల్స్ చేశారు సార్. 9 టైటిల్స్ సార్ ఇక్కడ గెలిచారు సార్ ఇతను వచ్చేసి. అదేవిధంగా సార్ 4 వరల్డ్ కప్ టోర్నమెంట్స్లో పాల్గొన్నారు సార్. అర్జెంటీనా దేశం సార్ డిగో మారడోనా ఒక లెజెండ్ సార్. వచ్చేసి ఇతను ఒక ప్రముఖమైన వ్యక్తి డిగో మారడోనా సార్. ఇతను ప్రముఖ ఫుట్బాల్ ఒకప్పుడు మేటి క్రీడాకారుడు. కొన్నాళ్ళ పాటు అర్జెంటీనా జట్టుకి ఇతను కోచర్ కూడా పనిచేశారు సార్. అంతర్జాతీయ ఫుట్బాల్లో తనదైన శైలిలో తనదైన ముద్రను వేసుకున్న వ్యక్తి సార్ యొక్క డిగో మారడోనా. అనేక మంది యొక్క అంటే కోట్ల మంది అభిమానులు కూడా సంపాదించుకున్న వ్యక్తి సార్ డిగో మారడోనా. మన నుండి దూరమైన సంఘటన సార్. ఒక అర్జెంటీనా యొక్క ఫుట్బాల్ క్రీడాకారుడు సార్. ఇలా అర్జెంటీనా తరపున రాణిస్తున్న మరో క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కూడా అర్జెంటీనా సార్. రేపు పోటీ పరీక్షలు అడిగితే డిగో మారడోనా ఏ దేశ ఫుట్బాల్ క్రీడాకారుడు, ఎన్ని వరల్డ్ కప్ ఫుట్బాల్లో పాల్గొన్నారు అతను. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రీడ ఫుట్బాల్ సార్. ఇప్పటివరకు ఫుట్బాల్ టోర్నమెంట్ 21 సార్లు నిర్వహించారు సార్. అత్యధిక సార్లు బ్రెజిల్ 5 సార్లు విజేత, జర్మనీ 4, ఇటలీ 4 సార్లు విజేత సార్. డిగో మారడోనా నాయకత్వంలో అర్జెంటీనా కూడా విజయం సాధించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఒక ఫుట్బాల్ లెజెండ్ సార్ ఇతను. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా నిన్న ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో కెవాడియాలో 80వ ఆల్ ఇండియన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశం ఈరోజు నిన్న ప్రారంభించింది రాష్ట్రపతి. ఈరోజు ముగింపు సమయంలో మాట్లాడింది మోడీ సార్. ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలి, ఒక జమేలి ఎన్నికలో మనం ముందుకెళ్ళాలి భవిష్యత్తులో అని ఈరోజు అధికారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సార్ మోడీ రోజు. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి దీనితో పాటు సార్ ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటింటి తిరిగి షుగర్ వ్యాధి, రక్తపోటు, దానితో పాటు సార్ వివిధ రకాల జబ్బులకు గురైన వారిని ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ వాళ్ళకు ఉచిత మందులు అందిస్తూ వాళ్ళకు కావలసిన వైద్యపరమైన సేవలు అందించడానికి హిమా ఆరోగ్య అనే పేరుతో ఒక ప్రత్యేక యాప్ను కూడా నిన్న ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు సార్ కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న అంశం సార్. మనకి ప్రపంచంలో అవినీతికరమైన దేశాల జాబితాలో ఇండియా స్థానం ఎంత, లేదా ఏ ఇయర్ నాటికి, ఏ ఇయర్ నుండి నవంబర్ 26ను జాతీయ పాల సేకరణ రోజుగా గుర్తించింది, లేదా ఈ మధ్యనే భారత రాజ్యాంగాన్ని ప్రశంసించిన సంస్థ పేరేమిటి, లేదా లంక ప్రీమియర్ లీగ్లో మొత్తం పాల్గొన్న జట్ల సంఖ్య ఎంత. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఆల్రెడీ చాలామంది సార్ ప్రిపరేషన్లో ఉన్నారు సార్.
మనం అనుకోవచ్చు అక్కడ ఏముందిలే అనుకోవచ్చు అక్కడ, కానీ సార్ లక్షల మంది అలా ప్రిపరేషన్లో ఉన్నారు సార్. లక్షల మందిలో నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. నువ్వు ఒక విజేతగా నిలబడాలి సార్. 600 ఒక విజేతగా ఉండాలి సార్. ఈసారి జాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి సార్. ఈ అవకాశం మిస్ చేసుకో సార్. ఈ అవకాశం అందిపుచ్చుకో సార్. ఈసారి 600 ఉద్యోగం ఉండాలి సార్. ఎందుకంటే సార్ ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఒక నోటిఫికేషన్ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు సంవత్సరాల కాలం పడుతుంది సార్. ఏ మూమెంట్లో అయినా 2 రాష్ట్రాల నోటిఫికేషన్ రావచ్చు సార్. ఏపీలో వరుసగా 4 ఏళ్ళు సార్ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో పేపర్ అడుగుతున్నాడు సార్. ఎస్ఐ కానిస్టేబుల్లో ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ అంటే 50 నుండి 60 మార్కులు. కరెంట్ అఫైర్స్ జీకే సార్. పాలిటీ సార్ 15 మార్కులు, ఎకనామిక్స్ 12 మార్కులు, కెమిస్ట్రీ 4 మార్కులు, ఫిజిక్స్ 12 మార్కులు, టెక్నాలజీ 6 మార్కులు, ఓన్లీ టెక్నాలజీ పార్టు, బాటనీ 4 మార్కులు, జువాలజీ 12 మార్కులు, జాగ్రఫీ 25 మార్కులు, హిస్టరీ 35 నుండి 40 సార్. హైయెస్ట్ స్కోరింగ్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ జీకే. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా నువ్వు గెయిన్ కాగలుగుతావు సార్. ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. ఈసారి 600 ఒక ఆఫీసర్గా మీరు తిరిగి వెళ్ళండి సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.